నబిల్ ఉంటాడు. నిఖిల్ మాత్రం చాలా జెన్యున్ గా ఆడుతున్నాడండి. అబ్బాయిని ఫస్ట్ అనుకున్నారు ఏం ఆడట్లేదు బట్ హీఈస్ వెరీ గుడ్. తను మాస్క్ వేసుకొని లేడు, తను ఎలా బయట ఉన్నాడో అలానే నాకు అలా ఏం అనిపించలేదు. వాళ్ళు అలా మాట్లాడుకున్నారు, అలా పోర్ట్రే చేశారేమో కానీ ఏమీ లేదు. ఆమెకు అవకాశం వస్తే మాత్రం కిర్రాకే. ఇప్పటి వరకు అయితే ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మొన్న నాగార్జున గారు వచ్చి కిర్రాక్ అనే ఒక బిరుదు లాస్ట్ అంటే ప్రీవియస్ వీక్ తీసేశారు, లాస్ట్ వీక్ వచ్చి ఇచ్చారు. జెన్యున్ గానే ఉంది. దోశ పెట్టేటప్పుడు అది అయితే సారీ నేను అదొకటి చూడలేదు ఆ రోజు, అది మిస్ అయ్యాను. ఫీల్ అయింది. నాకు ప్రేమతో పెట్టలేదు, దోశ ఇసిరేసింది, అలా పెట్టడం కరెక్ట్ కాదు. అంటే కొంచెం వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. డే 1 నుంచి కూడా అలానే ఉన్నారు. మరి కావాలని అలా చేస్తున్నారా లేకపోతే కెమెరాల్లో కనపడాలని అలా చేస్తున్నారా తెలీదు. బట్ కొంచెం హార్స్ గానే ఉంటుంది. అంటే ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు వాళ్ళే మన ఫ్రెండ్స్ అనుకుంటారు కదా, సో వీళ్ళు వాళ్ళని ఫ్రెండ్స్ గా రిసీవ్ చేయట్లేదు అనేది వీళ్ళ ప్రేరణ. నిజంగా జెన్యునే, బట్ పక్కన ఉండే వాళ్ళ వల్ల ఆమె అట్లా మ్యానిపులేట్ అయిపోతుంది. యష్మిక ఒక పండు కుళ్ళిన పండు ఒకటి ఉంటే పక్కన ఉన్న పళ్ళన్నీ కుళ్ళిపోతాయి అంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్. సో అదే జరుగుతుంది అనేది నా ఇంటెన్షన్. ఎవరు నిఖిల్ అయితే ఎవరితో నడపట్లేదు, ఆయనతోనే అందరు నడపాలనుకుంటున్నారు. విష్ణుప్రియ అయితే చాలా బాగా ఆడుతుంది. అమ్మాయి నిజంగా బయట చూసినప్పుడు నేనైతే అంటే ఇట్లనే వీడియోస్ లో చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా బోల్డ్ అనుకున్నాను. బట్ ఇవాళ బిగ్ బాస్ హౌస్ లో చూసిన తర్వాత విష్ణుప్రియ చాలా ఎత్తైతే పెరిగింది కానీ చాలా ఇన్నోసెంట్ అనిపించింది నాకు. బట్ గేమ్ పరంగా మాత్రం చాలా బాగా ఆడుతుంది. టాప్ 5 లో నేనైతే నిఖిల్, నబిల్, అమ్మాయిల్లో మాత్రం సోనియా నిన్నట్లాగానే ఆడితే ఉంటుంది, లేదంటే నెక్స్ట్ వీక్ ప్రేరణ, యష్మిక గౌడ ఇదే బిహేవియర్ అయితే ఉండరు. విష్ణు కొంచెం బాగా ఆడితే ఉంటుంది. నైనిక అయితే ఈ వీక్ లో ఏమీ కనిపించలేదు. అప్పుడు తను కిరాక్ సీత కూడా కొంచెం బాగా ఆడితే ఉంటుంది, లేదంటే చెప్పలేము. నేనైతే యష్మినే ఎలిమినేట్ చేస్తాను. ఇప్పుడు నిఖిల్ గారు సేఫ్ జోన్ లో ఆడుతున్నారు, గొడవలు పెట్టుకోకుండా. యష్మిక కూడా ఒకటే కంటెంట్ ఇస్తుంది, అది గొడవ అవ్వచ్చు లేదా జెన్యూన్. అది కంటెంట్ అండి, ఎలా అనుకుంటారండి? చిరాకు పడుతున్నారు టీవీల ముందు కూర్చొని అందరూ. అది మా ఇంట్లో మాత్రం చిరాకు పడుతున్నాం మేము. ఏంటి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా అని. అమ్మాయి చేసిన తప్పు ఒకటి చెప్పండి అండి, మీకు ఎక్కడ నచ్చలేదు అమ్మాయి పాయింట్ ఎక్కడ నచ్చలేదు? ప్రతిదీ ఆమెదే కరెక్ట్ అనుకుంటాం. తప్పు చేసి కూడా ఒప్పుకోదు, దొంగతనం చేసి కూడా చేయలేదని చెప్పింది మొహం మీద. మనం అందరం చూస్తున్నాం అని సంగతి ఆమెకు తెలీదా? దాన్ని కంటెంట్ అని ఎలా అనుకుంటాము? కనీసం పక్కకు వచ్చి ఏదో అన్నట్టుగానే ప్రాంక్ అన్నట్టుగానే ఉండాలి కదా. చాలా జెన్యున్ గా నువ్వు చూసావా? ఇంకెవరి వండుకునేదే వాళ్ళిద్దరు, ఇంకొకరు ఎవరో ఉన్నారా? 4-5 ఉన్నారంటే నువ్వు కాకపోతే నేను అనుకోవటానికి ఉండేదే వాళ్ళిద్దరు, అంటే 2 క్లాన్సే. సో అలాంటప్పుడు నేను కాదు అని ఎలా చెప్పగలుగుతుంది? అది అలాంటివి లేదు, కంపారిజన్ నేను చేయట్లేదు. ఎవరు ఇదిలో వాళ్ళు ఉన్నారు అంతకు మించి అని చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు చెడిపోతుంది. ఆమె మాటే వింటే మాత్రం ఈమె ఉండదు. టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5